దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాలం ముందు మనల్ని సజీవులో కొలించి ఆయన సన్నిధిలో చేర్చిన దేవునికి ముఖ్యంగా ఆయనకి కృతజ్ఞత చెల్లించుకుంటాం. ఈ రోజు మనకు దేవుడు ఇచ్చిన వాక్యం ఏంటంటేను సామెతలు 1 అధ్యాయం 24 వచనంలో చెప్తున్నాడు ఆయన, నేను పిలువగా మీరు వినకపోతుని అన్న మాట ఆయన సెలవిస్తున్నాడు. నిజంగానే దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం వినలేని వారంగా మనం ఉన్నాం. ఏ స్థితిలో ఉన్నావు అదే అటువంటి మాట అటువంటి ఆది కాండంలోని అక్కడ దేవుడు పిలుస్తున్నాడు. ఆదామా ఎక్కడున్నావు అని అంటే, ఆదాము ఎక్కడున్నాడో జవాబు ఇవ్వట్లేదు. ఎందుకు జవాబు ఇవ్వట్లేదు అంటే, నువ్వు పాపం చేశాడు కాబట్టి ఆదాము జవాబు ఇవ్వడం. ఈ రోజు కూడా అదే స్థితిలో మనం ఉన్నామేమో. ఆయన మనల్ని పిలుస్తున్నాడు, నీ పాపాన్ని విడిచిపెట్టి మీరు రండి, నా సన్నిధిలోకి వస్తేను నేను మీకు రక్షిస్తాను, మిమ్మల్ని కాపాడుతాను అంటున్నాడు. మీ పాపాలన్నింటినీ నేను తొలగించి మిమ్మల్ని నా బిడ్డలుగా చేసుకుంటానని ఆయన సెలవిస్తున్నాడు. ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిలిచినప్పుడు ఆయన పిలుపులకు మనం ఏం చేయాలి? లోబడి ఉండాలి. ఎంతకాలం ఈ లోకంలోని, ఈ లోక ఆశల్లోని, ఈ లోక భోగభాగ్యంలోని మనం తిరిగినట్లయితే మనకి ఏమీ కూడా లాభం లేదు. దేవుని కృప మనకు తోడై ఉంటే అన్ని విషయంలోని మనకి సహాయం ఆయన చేస్తాడు. ఆయన కృపకు మనం లోబడి ఉండేవారంగా ఉండాలి. ఆయన కృపను ఆశ్రయించే వారంగా మనం ఉండాలి. కాబట్టి ఆయన ఏంటంటున్నాడంటేను, నేను పిలువగా మీరు వినకపోతురి అని అంటున్నాడు. కాబట్టి మీకు అప్పుడేంటంటున్నాడు, సామెతల అదే అధ్యాయంలో 1:26 అంటున్నాడు, కాబట్టి నేను మీకు అపాయం కలుగుగా నేను నవ్వెదను అంటున్నాడు. మీకు అపాయం కలుగునప్పుడు నవ్వెదను. ఆయన పిలుపుకు మనం వినలేదు కాబట్టి మనకి ఆపద కలిగినప్పుడట, మనకు కష్టం వచ్చినప్పుడట ఆయన మనల్ని ఏం చేస్తాడు? మనల్ని చూసి నవ్వుతాడంట. ఎందుకు? నేను పిలవగా మీరు రాలేకపోయారే, మీరు ఈ ఆపదలో పడి ఉన్నారు కాబట్టి ఈ ఆపద నుంచి మీరు ఎలాగా బయటపడతారు అని ఆయన నవ్వుతున్నాడు. కాబట్టి ఏంటంటున్నాడంటే, ఇంకోటి అదే వాక్యంలోని సామెతలోని 1:28 అప్పుడు వారు నన్ను గూర్చి మొర్ర పెడుతురు కానీ నేను ప్రత్యుత్తరమైకుండను. నన్ను అంటే మనం ఏం చెప్తుంటే, ఆయనకు మొరపెట్టినప్పుడట ఆయన మనకి జవాబు అనుగ్రహించాడంట. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఈ లోకంలో ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటేను, మనం పిలిచిన తోడు నానా అని ఆయన తండ్రిలోకి వచ్చి మనం పిలిచిన వెంటనే నేనున్నాను అని తండ్రి దేవుడు మనకి సెలవిచ్చే వారంగా మనం ఈ లోకంలోని జీవించాలి. అంటే దేవునికి మనకి అటువంటి సంబంధం కలిగి మనం జీవించాలి. ఈ లోకంలోని ప్రతి నిత్యం కూడాను ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన మొరపెట్టు ఆయన ప్రార్థించే వారంగా మనం ఉండాలి. ఎందుకంటే ఆయన సెలవిస్తున్నాడు. అంటే కీర్తనలు 20 అధ్యాయంలో అంటాడు, ఆపత్కాలం ముందు నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని తండ్రి దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనకు ఆపదలు కలిగినప్పుడు, మన కష్టాలు కలిగినప్పుడు, మనకు వేదనలు కొనగినప్పుడు, మన అనారోగ్యతలు కలిగినప్పుడు ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆయన మొన్నాళ్ళకి ఇస్తానని జవాబు అనుగ్రహిస్తున్నాడు. అంటే ఏంటి? ఆయనకు మొరపెట్టే వారంగా ఎప్పుడు కూడా మనం ఉండాలి. ఆ సంబంధం కలిగి ఉండాలి. మన స్వరాన్ని ఆయన వినాలి. ఎందుకంటే నా బిడ్డ మొరపెడుతుంది, నేను నా బిడ్డకి సహాయం చేస్తాను అన్న అటువంటి ఆలోచన అన్న ఆలోచన ఆయనకి కూడా ఉంటుంది. కాబట్టి మనం మొరపెట్టే వారంగా ఆయన సందులోకి వస్తున్నప్పుడు మన స్వరాన్ని ఆయన గుర్తుపడతారు. ఎప్పుడైతే మన స్వరాన్ని గుర్తుపడతారు, మనం ఏది అడిగినప్పుడు కూడాను, ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన సంధిలోకి వచ్చి దేవుని సంధిలో చేరినట్లయితే, ఆయన ప్రార్థించినట్లయితే మన ప్రతి మొరను కూడా ఆయన ఆలకించే దేవుడు. ఎందుకంటే కాల పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. ఏ నిమిషంలో ఏం సంభవించినో తెలియదు, ఏమి జరుగునో తెలియదు. అటువంటి అపాయకరమైన లోకంలో ఉన్నవారు ఎన్ని జబ్బులండి, ఎన్ని అనారోగ్యతలు మన చుట్టూ ఆవరించి ఉన్నాం. వీటన్నిటి నుంచి మనం తప్పించబడాలంటే దేవుని సన్నిధిని మనకి కావాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి ఆయన సన్నిధిలోకి వచ్చి నిత్యం ప్రార్థించే వారంగా ఉండాలి. అటువంటి ప్రార్థనా పరులుగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధంగా తండ్రి, కరుణగల రాజా, దయగల తండ్రి, ఈ ఉదయకాలం ముందు నాయన నీ స్వరాన్ని మేము వినేవారంగా ఉండాలని నువ్వు మాకు బోధించావు. నా ప్రభావ నువ్వు పిలిచినప్పుడు మేము మీకు జవాబు
నా ఇచ్చేవారంగా మేము ఉండాలి. కాబట్టి నా ప్రభా ప్రతి విషయంలో నా తండ్రి నాయన నీ స్వరానికి లోబడేటట్లు నీ కృపను నీ సహాయం దయచేయండి. నిత్యము నీ సంధిలోకి వచ్చి ప్రార్థించే వారంగా ఉండేటట్లు నీ సహాయం దయచేయండి నా ప్రభా. ఆయన ఆ సంబంధంతో ఆయన ఈ లోకంలో జీవించుకున్నందుకు ఆఖరి క్షణం వరకు నా ప్రభా నిన్నే స్తుతిస్తూ నిన్నే గనపరుస్తూ నిన్నే మహింపరిచే వారంగా మమ్మల్ని మీరు ఏర్పరచుకుని ఆత్మతో నింపండి, నడిపించండి, సహాయం దయచేయండి. ఎందుకనక తండ్రి నీ కృప లేకపోతే ఈ లోకంలో మేము జీవించలేము నాన్న. ప్రతి నిమిషం నీ కృప మాకు కావాలి ప్రభా. నీ కృపతో నాయన మా పేద కుటుంబాలన్నిటినీ నింపండి నాన్న. నీ సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ అవసరత తీర్చండి, ప్రతి ఒక్క బిడ్డ అక్కడతను తీర్చండి నాయన తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకి నాయన నువ్వే సహాయం దయచేసి అన్నిటిలోంచి తప్పించి నడిపించి నీ కృప చూపించి సహాయం దయచేయండి. ఏ కుటుంబంలో తండ్రి ఏ యొక్క అనారోగ్యత ఉందో, ఏ యొక్క బిడ్డలు బాధపడుతున్నారు నా తండ్రి నాయన బిడ్డలను నాన్న మీరు ముట్టండి నాన్న. నీ రక్తంలో నా తండ్రి నీ బిడ్డలను తండ్రి ఆయన గట్ట శుద్ధీకరించి సంపూర్ణ స్వస్థాన్ని గ్రహించండి నాయన. నీ రక్తానికి మించిన ఔషధం ఇంకొకటి లేదు నా ప్రభా. నీ రక్తమే మా ఔషధం కాబట్టి నా ప్రభా నీ రక్త ప్రోక్షణ తండ్రి ప్రతి ఒక్క బిడ్డ అవయవాల్లో ప్రోక్షింపజేసి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యంతో ప్రతి ఒక్క బిడ్డ నింపి నడిపించి సహాయం దయచేయమని నీ దీవెనల ఆశీర్వాదాలతో నాయన ఈ రోజంతట్లో మన కృప చూపించమని ఈ దీన భేద ప్రార్థన అంగీకరించమని యేసయ్యను అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.